హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకుంటామో చూడండి. ముందుగా 1 kg ఆఫ్ రొయ్యలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లము, పచ్చిమిర్చి, పసుపు పొడి, మిర్చి, ఆనియన్స్ 1 కప్పు, మిరప్పొడి, సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక ముందుగా ఆనియన్స్ వేసుకున్నాం. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ దాంట్లో వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేయనిద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యలు బాగా కడిగి పెట్టుకున్నాం కదండి పసుపుతో, అది తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దాంట్లో వేసేస్తాం. వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుందాం. రొయ్యలు విరగకుండా వేసుకోవాలండి. ఎలాగంటే అలాగా కూడా మిక్స్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా స్లోగా మనం మిక్స్ చేసుకుంటే ఎలా ఉందో అలానే ఉంటుంది, లేకుంటే కట్ అయిపోతుంది ఇది. సో ఇప్పుడు పసుపు పొడి కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 4-5 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే చూడండి ఎంత వాటర్ వచ్చింది. మనం 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. చూడండి ఎంత వాటర్ వచ్చింది దాంట్లో నుంచి. ఇప్పుడు వాటర్ అంతా మరిగించిన తర్వాత ఒక 2.5 స్పూన్ నేను మిరప్పొడి అనేది వేసుకున్నాను. దాంట్లోనే ధనియాల పొడి కూడా మిక్సింగ్ అండి నాది. సో దానివల్ల నేను మళ్ళీ చెప్పలేదు అనుకోవాకండి. దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. చూడండి ఎంత రెడిష్గా ఎంత బాగుంది. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో నేను ఇంకొక 1 స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు దాని చుట్టూ అట్లా ఆయిల్ అనేది వేస్తున్నాను. వేసి ఇంకొంచెం బాగా ఫ్రై చేయిస్తాం. బాగా ఫ్రై చేయనిచ్చి చూడండి ఎంత బాగుంది. సైడ్లో ఆయిల్ కూడా వదిలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. బాగా అలాగా లైట్గా సిమ్లో పెట్టుకొని అలాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. మళ్ళీ మిర్చి వేసి బాగా మిక్స్ చేశాను. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ అనేది చేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు నా రొయ్యలు అన్నది ఎంత కలర్ఫుల్గా అసలు రొయ్య అనేది ఎక్కడా విరగలేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత రెడిష్గా చాలా బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేసుకుంటే. రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్